మరి వారు ప్రయాణాలు క్షేమంగా జరుగునట్లుగా, దేవుడి కృప వారి మీద మెండుగా ఉండునట్లుగా, దేవుని కాపుదల మెండుగా దయచేయబడినట్లుగా, ఏ ఆటంకాలు ఉండకుండా ఉండునట్లుగా, ఈ కార్యమును ప్రభువుకి మహిమకరంగా జరుగునట్లుగా అందరం చేతులెత్తి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆది సంభూతుడా నీకే స్తోత్రాలయ్యా. స్తోత్రాలు 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 దేవా. అయ్యా ఇగో ప్రభున తండ్రి జరుగుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమము మీకు మహిమకరంగా జరగాలి నానా. అయ్యా ఇక్కడంతా ఈ వాతావరణం అంతా అయ్యా ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉండాలి ప్రభా. అయ్యా ఏ ఆటంకాలు ఉండకూడదయ్యా, ఏ ఆటంకాలు ఉండకూడదు నాయన, ఏ అభ్యంతరాలు ఉండకూడదు నాయన, ఏ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండకూడదు నాయన. శుభప్రదంగా జరగాలి నాయన, జయప్రదంగా జరగాలి నాయన, మర్యాద పూర్వకంగా జరగాలి నాయన. అయ్యా ప్రతిదీ కూడా ప్రభా మీరుంటేనే ఈ కార్యము చక్కగా జరుగుతుంది ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంటేనే ఈ కార్యము శుభప్రదంగా జరుగుతుంది డాడీ. అయ్యా ఇదిగో ప్రభా నీవే ఈ స్థలమును దీవించబోతున్నావయ్యా, ఈ బిడ్డలను ఆశీర్వదించబోతున్నావయ్యా. సావుకులను సకాలములో క్షేమంగా నడిపించిన దేవుడవు నాయన. ఇంకా వస్తున్న సావుకులను క్షేమంగా తోడుకురండి అయ్యా. అయ్యా మీ దాసులు ప్రభా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడును సిద్ధపడుతున్న వారి కొరకై ఉద్దేశించి అయ్యా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగా అయ్యా వాటిని ఇక మీదట వారి వివాహమునకు సిద్ధపడి సమయం వరకు కూడా మాటలు వారి హృదయములో దాచుకొని వారై ఉండాలి నాయన. అయ్యా ఇదిగో ప్రభా వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనదన్నావు ప్రభా. ఇప్పటి నుండి జరుగుతున్న ఈ ప్రతి కార్యము కూడా ఘనముగానే జరిగించండి నాన్న, మహిమకరంగానే జరిగించండి నాన్న, ఆశీర్వాదకరంగా ప్రభా. వాయిద్యాలు వాయిస్తున్న వారికి తగిన జ్ఞానముతో నింపండి అయ్యా. పాటలు పాడుచున్న వారికి మంచి స్వరాలు దయచేయండి అయ్యా. అయ్యా ప్రభా ఫోటోగ్రాఫర్స్ గారికి అయ్యా ప్రభు నీ జ్ఞానమును దయచేయండి అయ్యా. అయ్యా ప్రభుత్వం నీ వాక్యమును బోధిస్తున్న నీ సేవకులతో మీరుండి మాట్లాడండి దేవా. అయ్యా బంధువులు వస్తూ ఉన్న రాకకు ప్రభా క్షేమమైన రాకను దయచేయండి అయ్యా. అయ్యా ప్రేమ విందు కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. వివాహమునకు ముందు జరుగుతున్న ఈ కార్యమునకై సిద్ధపడుతున్న వరుడను వధువును ప్రభా ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచండి దేవా. లోకానుసారమైనవి కాక నీకు మహిమకరంగా జరిగే వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. నీ కార్యములతో నిలబెట్టండి. వచ్చిన బంధువులను జ్ఞాపకం చేసుకోండి, వస్తున్న బంధువులను జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, వస్తున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కార్యము మీకు మహిమకరంగా జరగాలి. నించునుగాక, తన రెక్కల చాటున దాచునుగాక, తన హస్తముతో ఈ స్థలమునంతటిని అభిషేకించునుగాక, తన మహిమ ఈ పిండాలమంతటిపై నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కార్యము ఘనమైనదిగా మీరు ఎంచి బలపరించి వాడుకోమని పాటలు ప్రార్థన వాక్య పరిచర్య అయ్యా ఈ శుభకార్యము సమస్తమైన వాటిలో మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ త్వరలో మా కొరకు రాబోతున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తుతిస్తూ చెల్లింతుము పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని పేరును గలచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సేవలో జీవితం సుడిలోనా
గారికి ప్రత్యేక వందనాలు. పునరుద్ధానుడా నా యేసయ్య, పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే
ఆశలన్నీ బ్రతికించుచున్నది నీ దయలో నేనున్నా ఇంతకాలం
ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని చూపించి నిన్ను పోషించు పిల్లల్ని తీర్చిన తండ్రి నీవయ్యా. నీ కృప చూపించి నిన్ను పోషించు పిల్లల్ని తీర్చిన తండ్రి నీవయ్యా. ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, క్రియలు చేసినావయ్యా యేసు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. నీ కొందనాలు అంటూ అందరం ప్రార్థన పూర్వకంగా ఉన్నాము. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన వాడ, నీ గణనామను బట్టి తండ్రి అయిన దేవా నీకే స్తోత్రాలు నాయన తెలియపరుస్తున్నాము. దేవ మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో తండ్రి ప్రతి ప్రార్థన జ్ఞాపన మేము అడుగుతూ ఉన్నాము. తండ్రి సహాయం దయచేయండి, నీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రభు ప్రార్థిస్తూ జ్ఞాపన ఆయన తెలియపరుస్తున్నాము. అయ్యా ఇదిగో నూతన వధూవరులుగా జతపరుస్తున్న బిడ్డలిద్దరినీ కూడా నాయన మీరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో నీ నామానికి మహిమకరముగా ఘనముగా జరగవలసిన ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా నాయన మీరు మహిమకరముగా జరిగించమని ప్రభు ప్రార్థిస్తూ విజ్ఞాపన ఆయన తెలియపరుస్తున్నాము. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన తెలియపరుస్తున్నాము. ప్రతి వారి అవసరతలు అక్కరలో ఎరిగిన దేవుడు కనుక నీవే ప్రతి బిడ్డ ఒక అవసరత అక్కరలో తీర్చమని ప్రభు ప్రార్థిస్తూ జ్ఞాపన ఆయన తెలియపరుస్తున్నాము. అయ్యా ఇదిగో ఈ యొక్క వేడుక విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ఏ కొరత కూడా లేకోకుండా నిశ్చయముగా నీ నామానికి మహిమకరముగా ఘనముగా మీరు జరిగించుకొనుదురుగాక. యేసు పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకోవడం నాము తండ్రి. ఆమె సౌందర్య సియోను స్తుతి సింహాసన సీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే ఈ వాక్యమే నా కిలలోన సౌభాగ్యమే. బహు సౌందర్య సియోనులో
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా నిన్వార్నింపగలరా కార్యాలు జరిగించమని కార్యాలు జరిగించమని పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా ప్రేమించి పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను వధువ స్వాగతం. అందరూ దయచేసి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. స్వాగతం స్వాగతం వధువ స్వాగతం ఈ చేరువా నవ వధువ స్వాగతం. యెషయా గారు ముందుకొచ్చి ప్రార్థన చేసి ఇరువురిని కూడా స్టేజి మీదపై అలంకరించవలసినదిగా కూర్చోబెట్టవలసినదిగా ప్రభు పేరిట ప్రేమ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఇంతవరకు ఎదురు చూసినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను అయా మా మధ్య మీరు క్షేమంగా నడిపించారు, నీకు స్తోత్రాలు. ఈ నిశ్చితార్థ కూడిక అంతటి మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తురండి. జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా అయా వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి చేయబోతున్న గొప్ప కార్యమును బట్టి వందనాలు చెల్లించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఇరువురు కూడా కూర్చోవాలని ప్రభు పేరిట మరి దేవుని అభిషేకులు దైవజనులు శాంసన్ గారి చెవులు కూడా జరిపించాలని కోరుతూ చప్పుడు కొడుతూ ఈ అవకాశాన్ని వారికి తెలియస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ నిశ్చితార్థము ప్రత్యేకంగా నా యొక్క శుభములు అభినందనలు తెలియపరుస్తున్నాను. మాధురి మన్న సంతోషం. దేవుడు వీరిరువురిని కూడా మరి తన అనాధికారి సంకల్పంలోనే సిద్ధపరిచారు. వారికి మరొకసారి శుభములు అభినందనలు తెలియపరుస్తూ దైవజనులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా మాధురి మన్న బాబాయ్ గారు చాలా ఓపిక మంతులు. ఎప్పుడో మీరు బయలుదేరని మాకు తెలిసింది. ఇంచుమించుగా గంటన్నర సేపు మమ్మల్ని స్తుతి ఆరాధనలు నడిపించారు. పాటలే పాటలు, కూర్చోలేక మధ్య మధ్యలోకి వెళ్ళి అన్నం తిని రావటం, నీళ్ళు తాగి రావటం, కాలకృత్యములన్నీ తీర్చుకోవటం, మళ్ళీ కూర్చోవడం. నాన్న చరిత్రలో గుర్తుండిపోయే మంచి నిశ్చితార్థం ఇది. వెరీ గుడ్. ప్రాముఖ్యంగా కొంచెం దూరం అయినప్పటికీ ఓపికతో వచ్చారు. మీ తరపున వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ
బాబు ఎలుహు తరపు నుంచి వచ్చినటువంటి తల్లి గారిని తండ్రి గారిని వారి బంధువులను కులస్తులను దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కూర్చోలేని వారికి ఆ కుర్చీలను సిద్ధపరచండి. దయచేసి ఆయా స్థలముల్లో మీరు ఉండొద్దు. ఇది దేవుని యందు చక్కగా భయభక్తులతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ కార్యక్రమం చేయాలని ప్రేమపూర్వకంగా దైవ సేవకునిగా దేవుని దాసునిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. అల్లర్లు చేయొద్దు, అడావుడు చేయొద్దు. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే ఆల్రెడీ యేసుపాదమయ్య గారు ప్రేమతో మీ కొరకు ఆ ఏర్పాట్లు చేసేసారు. కాముకి వెళ్ళి ఆ పని జరిగించుకొని ఈ స్థలంలోకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు గలిబిలిగా తిరగొద్దు. క్రమముగా మర్యాదగా ప్రభువుకి మహిమార్థకరంగా జరగనీయాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ తెలియపరుస్తున్నాను. అలాగే దైవ సేవకులు స్థానిక దైవజనులు యేసుపాదమయ్య గారు ఈ స్థలంలోకి రావాలి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అక్కడ చూసుకుంటారు. యవనస్తులు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు కాబట్టి వారు చూసుకుంటారు. దయచేసి దైవజనులు యేసుపాదమయ్య గారు అమ్మగారు వీరి కొరకు ఏదైతే గుర్తుగా సిద్ధపరిచారో అవన్నీ తీసుకొని దగ్గరలో ఈ స్థలంలో ఉండాలని ప్రేమపూర్వకంగా మాధురి మన్నా తండ్రి గారిని దైవసేవకుల వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే దగ్గరలో మార్తమ్మ గారు కూడా కూర్చోవాలని దగ్గరలో ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంత సంతోషంగా మరి కార్యక్రమం జరగడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతో మహింపరుస్తూ ఈ సమయం వాక్యం చెప్పే సమయం కాదు. త్వరగా ఏర్పాట్లోకి మనం ముందు వెళదాం. ఈ ప్రత్యేక సమయంలో ఇంకా కూర్చోవాలి బాబు, వచ్చిన వారు కూర్చోవాలి, అటు ఇటు తిరగొద్దు. చాలా సంతోషం ఈ దేవుని యొక్క ఏర్పాటు. ఎలీహు తండ్రి గారు తల్లి గారు మరి ప్రార్థన పూర్వకంగా కనిపెడుతున్నప్పుడు దేవుడు చింతంపల్లిలో ఉన్న దైవ సేవకులు యేసుపాదమయ్య గారు అమ్మగారు వారి కుటుంబాన్ని చూపించారు. అలాగే మాధురి మన్నా కొరకు కూడా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు విజయరాయి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు ఎలీహును చక్కగా వారికి చూపించారు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం. ఈ నిర్ణయం బట్టి కార్యము దేవుడు సిద్ధపరిచారు. మరి ఎలీహు ఎదుగుతున్నప్పుడు ఆ ఎముక ఎక్కడెక్కడో చింతలపూడి ధర్మాజిగూడెం దాటుకుంటూ బాబు చింతంపల్లి ఇప్పుడు చూసావా? ఇదే మొదటి సమయం. కేవలం మాధురి మన్నా కోసం చూసావు. ఎంత గొప్ప విషయం నాన్న. మరి మాధురి మన్నా కోసం మరి చింతంపల్లి గ్రామంలో మరి ఇంత పల్లెటూరులో మీకు దొరికిందంటే ఇంత చక్కటి ఎముక, ఎంత సౌందర్యమైన ఎముక. ఈ ముచ్చటి చూస్తూ ఉంటే మీ ఇద్దరు జంటని మా కళ్ళు తిరిగి కింద ప్రత్యేక సమయంలో ఇరువురిని ఉద్దేశించి ఒక్క 5 నిమిషాలు గ్రీటింగ్స్గా సుశీలయ్య గారు మరి ముందుకొచ్చి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. తదుపరి ముందున్న కార్యక్రమంలో మనం వెళ్ళిపోదాం. వాక్యములు ఇవేమి లేవు, కేవలం బైబిల్ చక్కగా రిసీవ్ చేసుకొని ఎలుగు తరపున వచ్చిన వారికి ఒక ప్రత్యేకమైన స్థలాలు చక్కగా వారిని గౌరవించి కూర్చోబెట్టండి. చక్కగా కూర్చోలేని వారిని కుర్చీలో కూర్చోబెట్టి అన్ని క్రమంగా జరగాలి. మాధురి మన్నాకి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఇది. ఎక్కడెక్కడో వారు పుట్టారు, దేవుడు జంటగా చేయడానికి దేవుడు సమకూర్చారు. ఇందాక అన్నయ్య గారు మాట్లాడుతూ ఎముక, నిజమే, దేవుడు మొట్టమొదటిసారిగా మానవుని చేసింది మట్టితో, డస్ట్. కానీ ఆ మానవులో నుండి, ఆదాము నుండి ప్రక్కటెముకలోంచి ఎముకను తీసాడు దేవుడు. మట్టి కరిగిపోద్ది, ఎముక కరగదు. కాబట్టి కొన్ని విషయాల్లో దినాల్లో కాపురం చేసుకోవాలి. కాబట్టి అందుకే ఒక విషయం చెప్తాను. అందరూ అనుకుంటారు నేను ముందు అంటారు. మగవాళ్ళు ముందుంటే ప్రయోజనం కాదు. బండికి 2 చక్రాలండి, 2 రెండిట్లో ముందు చక్రం కేవలం 12 నడవడమే. బ్రేక్ వేసేది ఇప్పుడు ఏంటి? వెనకాల చక్రం. బ్రేక్ వేసారనుకోండి, వెనకాల ముందు చక్రం ఆగాలి. కాబట్టి జాగ్రత్తగా సమయోచితముతో మీరిద్దరి జీవితాల్లో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు సాటైన సహాయాన్ని నిజంగా ఎలీహుకి ఇచ్చారు. నిజంగా కుమార్తె మాధురి చాలా ఆత్మీయమైన బిడ్డ తెలుసు. మరి మా బావగారు యశ్పాదం గారు, అదేవిధంగా అక్క, మరి దేవుడు ఇరువురికి ఇచ్చిన 3వ సంతానం. చాలా ఆత్మీయంగా బిడ్డను బలపరిచారు, ధైర్యపరిచారు.
కాబట్టి ఈ కుటుంబంలో జకరియా ఎలిజబెత్ కుటుంబం వలె అదేవిధంగా ఉన్నతమైన కార్యాల్లో బిడ్డలు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. సూక్ష్మములో మోక్షం అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని చక్కటి మాటలు వాక్యాలు చెప్పగలరు, కానీ పరిస్థితుల్లో సమయం మించిపోయింది. చక్కటి మాటలు అందించారు. సుజీలయ్య గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనంలో దేవుడు తన నుంచి అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూస్తుంటాం. చాలా అద్భుతమైన మాట నేను చదువుతాను, మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పురుష టాప్ కా నుంచి బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎంత చక్కగా నిర్ణయించారు. మరి అంత గొప్ప దేవునికి మరి మనం ఎంతో స్తుతించాలి. అలాగే బైబిల్లో ఉంది, దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. అంటే ఈ కార్యం అంటే ఈ నిశ్చితార్థం అనే కార్యం, రాను దినాలలో వివాహం అనేటువంటి కార్యం, ఇరువురు కార్యం దేవుని చిత్తానుసారంగా మరి జరుగుతుంది. వాస్తవానికి నేను విజయరాయ్ వారి ప్రాంతం, బాబు ఏ ఊరునా, రాత్నాలకుంట నేను వెళ్ళాను. వారి తల్లి గారితో మాట్లాడాను, వారి తండ్రి గారితో కూడా మాట్లాడాను. నా అమ్మగారే మరియమ్మ గారు చాలా ఆత్మీయంగా నాకు కనపడ్డారు. ఎన్నో ఆత్మీయ విషయాలు, వారి స్థితిని కూడా చూపించారు. పాస్టర్ గారు మేము మా ఇంట్లో ఉండేవారు. దేవుడు ప్రార్థన బట్టి, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి మేము ఈ స్థితిలోకి వచ్చాం. మాట్లాడకూడదమ్మా, ఈ స్థితిలోనికే వచ్చామని వారి అద్భుతమైన సాక్ష్యం, వారి ఆత్మీయ జీవితం ఆ రోజు మాకు నచ్చింది. నిజంగా ఒక దైవ సేవకులుగా విశ్వాసుల్ని ఎమ్మడే పట్టేసుకుంటాం. అలాంటిది చాలా సిస్టర్ గారు మరియమ్మ గారు చాలా ఆత్మీయమైన మాటలు, మరి వారి కుటుంబాల గురించి, వారి ఆతిథ్యం, వారి ప్రేమ ఆ రోజున మేము చూసాం. చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఈ కుటుంబానికి ఇవ్వడం చాలా బాధ్యత. అలాగే యేసుపాదమయ్య గారు, మార్తమ్మ గారు, నిజంగా మేము మా పిల్లలకు చెప్తున్నప్పుడు దేవుని మందిరంలో ఏది మేము అబద్ధం చెప్పకూడదు, మీ యొక్క మెప్పుల కోసం, గంటల కొరకు మేము ఏది చెప్పకూడదు. బలిపీఠం దగ్గర ఉండి మా పిల్లలకు అప్పుడప్పుడు మేము చూపిస్తాం. అరే యేసుపాదమయ్య గారు మా బావగారు అవుతారు, పిల్లలు చూడరా, ఇప్పటి వరకు మచ్చ లేకుండా 3 పిల్లలు. నిజంగా ఇంత మంచి జంటలు వారికి దొరుకుతుంది అంటే అశోక్ కానీ, అలాగే ప్రేమకు కానీ, మరి అలాగే మాధుర్యమన్న కానీ, నిజంగా ఈ ప్రాంతంలో ఇంత ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. మచ్చ లేకుండా పెరిగారు వారు. ఇప్పటికి కూడా వారిని, ఎదుటి వారిని ఎలాగా గౌరవించాలో, ప్రేమించాలో, ఇందాక నేను పాస్టర్ గారు అశ్వయ్ గారితో బాబు కూడా, వాడికి కూడా రేపు పెళ్లి కాబోతుంది, ప్రేమకి వారితో పంచుకున్నాం. అల్లుడు మీకు దొరకడం చాలా అదృష్టం అండి. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎదుటి వారికి ఏమైనా నొప్పి కలుగుతుందేమో అన్న రీతిలో ఆలోచించి మాట్లాడతారండి నెమ్మదిగా పిల్లలు. ఈ ప్రాంతంలోనే మా పిల్లలకు ఒక మాదిరికరమైనటువంటి పిల్లలు ఈ 3. మీరు వచ్చారని కాదు, అంత మంచిగా పెంచారు. వీరు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా సిద్ధపడ్డారు. చక్కగా దేవుడు వీరి మంచి ప్రవర్తన బట్టి, మంచి ప్రవర్తన ఫలమును బట్టి ఒక ఆత్మీయమైన కుటుంబాన్ని, వీరికి ఒక మంచి దైవ సేవ చేస్తూ భారం కలిగి ప్రాంతంలో సేవ చేస్తున్న కుటుంబాన్ని మరి జతపరచడం అనేది శాంసన్ పాస్టర్ గారి ద్వారా మరి ఒక ఎలియాజర్ లాగుండి జతపరచడం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. బైబిల్లో చెప్పినట్లుగా దేవుడు తన చిత్తానుసారంగా నిర్ణయం. ఆ రోజు సిస్టర్ గారు అని చెప్పారు, అయ్యా వాళ్ళ డబ్బులుంటే ఈరోజు పోతే, కానీ ఆత్మీయమైన పిల్లల కోసమే మేము ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పారు. నిజంగా నాకు చాలా అద్భుతం అయింది. నేను ఆ మాటలకు ఆకర్షించబడ్డాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో పౌలు అది చెప్తున్నాడు. ఏ కార్యమైనా, ఇప్పుడు వివాహం అనేటువంటిది ఒక కార్యం, ఇల్లు అనేటువంటిది ఒక కార్యం, మరి పిల్లలు అనేటువంటిది ఒక కార్యం, ఈ దేవుని కార్యాలు. అందులో ఈరోజు నిశ్చితార్థ కార్యం కూడా దేవుడు తన చిత్తానుసారంగా తన నిర్ణయమును బట్టి ఇది జరుగుతుంది. అందుకే లాభాన్ అన్నాడు, ఆ 24 వచ్చాం 50-51 వచనములో ఆదికాండములో, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పము అన్నాడు. అంతే. అంటే గ్రహించాడు.
యెహోవా వలన కలిగిన కార్యాలు ఎలాగుంటాయి? బాబు ఎలీహు ఉనాలి 2 నిమిషాలు. మాధురి మన్న కూడా ఈ మాటలు గ్రహించాలి. అక్కడ యెహోవా వలన కలిగిన కార్యం అంటే ఏంటి? బావి దగ్గరకు వచ్చాడు, మోకాలు వేసాడు. అయ్యా, నా ప్రయాణమును సఫలపరిచి నేను ప్రార్థనల నుంచి కళ్ళు తెరవడంతోనే ఎవరైతే భుజం మీద కొండ పెట్టుకొని వచ్చి నేను అడిగినప్పుడు నాకు దాహము తీరుస్తారో, నా ఒంటెలకు దాహము తీరుస్తారో ఆమె నా యజమాని కుమారునికి భార్య అని మనసులో తలంచుకొని మోకాలు వేసాడు బావి దగ్గర. అబ్రహాము పంపించిన తన దాసుడైన ఎలియాజరు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నిజముగానే ఆమె చెప్పాడు. రెబెక్క కడవ పట్టుకొని వస్తూ ఉంది. అమ్మ, తాగడానికి మంచి లేమంటే ఆనంద నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తారని చక్కగా ఆయన హృదయములో ఏదైతే అనుకున్నదో, అలాగే మరియమ్మ గారు తన యొక్క భర్త గారు హృదయములో ఏమైతే ప్రార్థన పూర్వకంగా అనుకున్నారో, యేసుపాదమయ్య గారు మార్తమ్మ గారు ప్రార్థనలో ఏదైతే అనుకున్నారో, అద్భుతమైన మాట అంటాడు, దేవుడు ఖచ్చితంగా నా మనవిని విన్నాడు అంటాడు ఎలియాజరు. నా మనవిని వినే నిజముగా నేను అడగటంతోనే నాకే కాదు నా ఒంటిలకు కూడా నీళ్లు పోసింది అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇది దేవుని వలన కలిగిన కార్యమని ఆ లాభాన్ని చెప్పటంలో సందేహం లేదు. ఈరోజు దైవ సేవకులుగా మేమందరం కూడా అంగీకరిస్తున్నాం. అయితే రెబెక్క కడవను పట్టుకొని బావిలోకి దిగిందంటండి. ఆ రోజుల్లో మనకు తెలుసు, వివరించడం టైం లేదు, బావిలో దిగి నీళ్లు తోడాలి. అలాగే ఈరోజు వివాహమునకు సిద్ధపడుతున్నటువంటి పాపకి మంచి మాట మేము చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ 16 ఉంది, రెబెక్క మిక్కిలి చక్కనిది. ఈరోజు మంచి చీర కట్టి చక్కనిదిగా మేము అనుకోవట్లేదు, లేకపోతే విచిత్రమైన పూలు పెట్టి విపరీతమైనటువంటి బ్యూటీషియన్ తీసుకొచ్చి ఏదేదో చూపించి మేము మీకు చేయాలనుకోవటం లేదు. ఆమె మిక్కిలి చక్కనిది అంటే ఏంటి? కష్టపడి నీళ్ళు అంటే దేవునికి వాక్యం. ఆ వాక్యము కొరకు ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే వాక్యము కొరకు కష్టపడి లోతైన అనుభవం కావాలని నూతులోనికి బావిలోనికి దిగి నీళ్లు తోడి ఎలియాజరుకు ఒంటెలకు పోస్తుందో, వాక్యములో భక్తిలో కష్టపడేవారు మిక్కిలి దేవుని దృష్టిలో కానీ సంఘం దృష్టిలో కానీ చక్కని వారు. ఆ చక్కని గుణం మాధురి మన్నాలో ఉంది. మరి ఎక్కువగా ఆ బిడ్డ వాక్యం ఇంకా ఈ రోజు నుంచి దేవుడు జరిగించే కార్యం కొరకు మరి పరిశుద్ధమైన అలంకారములు ధరించాలి. పరిశుద్ధమైన అలంకారాలు ఏంటి? బైబిల్లో మనకు తెలుసు, తిమోతి పత్రికలో స్త్రీ ధరించవలసిన అలంకారములు ఏంటి? వినయము, విధేయత, భక్తి. మరి ఎక్కువగా నువ్వు సంపాదించుకోవాలని ఒక దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. అంటే వాక్యము కొరకు లోతైన అనుభవంలోకి వెళ్తా ఉంది. రెండవది, ఆ లాభాను బెతీలు అడుగుతారు, ఏమతో వెళ్తావా అన్నాడు. వెళ్తానని చెప్పాడు. దేని మీద ప్రయాణం అంటే ఒంటి మీద ప్రయాణం. ఒంటెలతో ఒంటి మీద వెళ్తావా? ఒక దేశం నుండి మరొక దేశం వరకు. మరి ఒంటి మీద ప్రయాణం అంటే ఏంటో మీకు తెలుసు. జీవితంలో మరి మా కారులలో మేము తిరుగుతుంటేనే కొంచెం 200-300 కిలోమీటర్లు వెళ్తూ ఉంటే అలసిపోతున్నాం. మరి ఒంటి యొక్క జంపింగ్ ఏంటో మనకు తెలుసు. అయినా అంత కష్టపడటానికి ఓకే, అంత యోగ్యకరమైన దేవుడు సిద్ధపరిచిన భర్తను చేసుకోవడానికి కష్టమైన ఇష్టపడి వెళ్తానని రెబెక్క ఒప్పుకుంది. అందుకనే ప్రయాణంలో చాలా కష్టపడటానికి ఇష్టపడింది. జీవితంలో కూడా నువ్వు గుర్తెరగాలి, రాదు నాకు భక్తి రాదు, అత్తగారు చేసి పెట్టాలి, ఇలాంటివి కాదు. మార్తమ్మ అమ్మగారు చెబుతున్నా, అర్థమైందమ్మా? ఈ మధ్యలో సంబంధం చూస్తే అక్కడి నుంచి వచ్చాడు, అక్కడ ఏలూరు దగ్గర నుంచి వచ్చారు, సత్తుపల్లి. అమ్మ కరెంటు వచ్చంటే నాకు రాదండి అంది. అయితే మాకు వద్దండి అన్నాడు ఆయన. ఇప్పటికి వివాహం కాల కనుక ఇంకేమైనా కొద్దువైనటువంటి మాంసం కానీ ఫ్రైలు కానీ రేపు ఎలుగును పడగొట్టాలి వంటలతో, కాబట్టి ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే దయచేసి మీరు నేర్పించండి, మాధురికి నేర్పించండి, కష్టపడ్డ నేర్పించండి. ఇప్పుడు దాకా ఒకవేళ 9ంటికి లేకపోతే రేపు అట్ట పప్పులు ఉడకవు, కాబట్టి ఒక గుణవతి అయిన భార్యలాగా మీరు పెందల కాడ లేపే అనుభవాలు, పరిశుద్ధ అలంకారాలు, చక్కగా వినయం, విధేయత. తేడా వచ్చిందా? బైబిల్లో హెస్కేల్ ఉంది. బైబిల్లో 19వ వచనంలో 16 వచ్చాం, తల్లి ఎట్టుదో బిడ్డ కూడా అట్టిదో. తల్లి ప్రార్థన పూర్రాలైతే బిడ్డ కూడా ప్రార్థన పూర్రాలు. తల్లి మంచి విధేయత కలిగింది అయితే బిడ్డ కూడా మంచి విధేయత. కనుక తల్లికి మంచి పేరు తేవాలి, తండ్రికి మంచి పేరు తేవాలి, సంఘమునకు అక్కడ వెళుతున్న సంఘమునకు మంచి పేరు తేవాలి అని కోరుకుంటూ కష్టపడాలి. వాక్యం కొరకు లోతైన అనుభవంలోకి ఇంకా మీరు వెళ్ళాలి, ప్రార్థన జీవితం కలగాలి. రెబెక్క లక్షణాలు నువ్వు కలిగి వివాహం కొరకే సిద్ధపడాలని నిశ్చితార్థములకు తెలియపరుస్తున్నా. అలాగే బైబిల్లో మనకు తెలుసు, ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నాడంట. ఎక్కడండి?
టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. పొలములో ధ్యానిస్తున్నాడు అంటే మనుషులు ఎక్కడెక్కడో చూద్దాం అనుకుంటారు, కానీ పొలం అంటే మనకు తెలుసు దేవుని యొక్క సంఘం కనుక సంఘములో మంచిగా ప్రార్థన చేయాలి. నా దగ్గర నుంచి ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటా చక్కని మాట. కావున ప్రతి పురుషుడు సంశయమును కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇక్కడున్న ఈ పురుషులతో పాటు పురుషులందరూ మనం కూడా ఏం మానాలండి? పురుషులకి ఏమి ఎక్కువ నానా? మరి నీ కోపం ఎక్కువ నానా? సెల్ ఫోన్ పగలగొట్టాలు ఇలాంటివి ఏం లేవు కదా. అవి ఉంటే రెబ్బకం గారు ఇప్పుడే చెప్పాలి. నాన్న కోపమును మానాలి. నేను చెప్పే మాటలు కాదు నాన్న. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఉన్నాడు. ఆ కోపాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కోపం ఏమన్నట్టు ఇప్పుడే సరి చేసుకోవాలి. ఈరోజు కోపడు ఇంటికి వెళ్ళాక, లేదా రేపు నుంచి కొంచెం నాన్నగారిని కోపడు, రేపు మాదిరి మన్నా వచ్చిన తర్వాత కోపమును వాక్యము నెరవేర్చాలి. కోపం మీద నుంటే మానేయాలి, సంశయమును మానాలి. ఇక్కడ నుంచి ఒకవేళ మీ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవచ్చు మీరు. ఏంటి ఫోన్ కొంచెం బిజీ వస్తుందేంటి, కొంచెం ఏంటి ఎక్కువసేపు మాట్లాడుతున్నావు ఏంటి, ఏం చేస్తున్నావు ఏంటి? సంశయం అంటే అనుమానం. ఏం చెప్పండి? అనుమానం. ఇక నుంచి నువ్వేం మానేయాలి? అనుమానాలు మానేయాలి. నేను చెప్పిన మాటలు కదా, వాక్యం. కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి నువ్వేం చేయాలన్నా? వివాహము కొరకే ప్రార్థన చేయాలి. దేని కొరకై? ప్రభువా, లోకములో జరుగుతున్న వివాహాల వల్ల మా వివాహం ఉండకూడదు, నూరేళ్ళ పంటగా ఉండాలి. అక్కుల ప్రిస్కుల వల్ల మేము అనేక మందికి ఆదర్శమైన దంపతులుగా ఉండాలి. ఇది కేవలం వివాహం కొరకే, బట్టల కొరకే, లేకపోతే వైభవాల కొరకే కాదు నాయన. మేము అనేక మంది ఆ జీవితాలను ప్రభావితం చేసే వివాహంలాగా ఉండాలి. తర్వాత జీవితం కూడా మాధుర్యంగా ఉండాలి అని దేవుడు చెప్పిన సుగుణములను ఆత్మీయంగా అలంకరించుకుంటూ కోపమును సంశయమును మాని ఇస్సాకు వలె పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. 19వ వాక్యం అనుకుంటా. తండ్రి ఏది చేయడం కుమారుడు చూసునో అదే పని కుమారుడు చేయనమంది. అంటే నువ్వు మంచి ప్రేమిస్తే మీ తండ్రి గారికి మంచి పేరు, మీ తండ్రి గారు కూడా మీరు అలాగే ప్రవర్తించారని తండ్రికి పేరు తెచ్చేవారిగా ఉంటారు. కనుక మరియమ్మ గారికి అలాగే నాన్నగారికి మంచి పేరు తెచ్చే చక్కటి ప్రేమ గల హృదయాన్ని, కోపమును సంశయమును మాని ప్రేమించే హృదయాన్ని ధరించుకోవాలని రాను దినాలలో పెద్దల చేత దైవజనుల చేత నిశ్చయించబడినటువంటి ఈ నిశ్చితార్థం నుండి వివాహం కొరకే మీరు ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశ్రదిస్తూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రత్యేకంగా గుర్తుగా గుర్తుగా చక్కటి వస్త్రములను ఫ్రూట్స్ని సంతోషంగా తీసుకొచ్చి మరి కాబోతున్న గోడల గారికి మాధురి చక్కటి వస్తువులు గుర్తుగా ఇస్తున్నారు. స్విచ్ కూడా ఒకరిలో ఇష్టపడండి, ఒకరిలో వచ్చి రాట్నాలు కొన్నవారికి స్త్రీలంటే చక్కగా అందులో మాదిరి మన్నా చాలా ప్రేమ అనుకుంటే చాలా ఎక్కువ వస్తువులు తీసుకొచ్చారు. చక్కగా ఇస్తుండగా సంతోషంగా ప్రభువును మహిమపడతాం. చూడండి
ప్రభువని సంకల్పమే పాడాలి ఒక వారు కూడా బాబు తీసుకొచ్చిన పాటలు వేసులో పెట్టుకోవాల్సిందిగా తెలుగును చక్కగా అల్లుడుగా చేసుకుంటామని నిశ్చయించుకుంటూ వస్త్రములు కడుతున్నారు. గట్టిగా చప్పుడు కొడదాం గట్టిగా. అలాగే యేసుపాదమయ్య గారి యొక్క చెల్లి గారు, పెద్ద చెల్లి గారు కూడా వారు కూడా ప్రేమతో ఏదో తీసుకొస్తున్నారు ఫ్రూట్స్. ఓకే, మంచి ఫోటో దిగండి. యావ గారు, యేసుపాదం గారు, చిన్న చెల్లి గారు. రండి. దయామణి గారు. అశోక్ బాబు ఇంకేమైనా మీ తరఫున తెచ్చిన ఏమైనా అశోక్ బాబు బాగా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీహు అలాగే మాధురి మన్న సిద్ధపడి ఉన్నారు. దయచేసి గడ్డం ఎలీహు తరపు నుంచి వచ్చినటువంటి వారు కార్యక్రమం మర్యాదగా సక్రమంగా ప్రభుకి మహిమార్థకరం జరగాలి కాబట్టి దయచేసి కూర్చోండి. అందరూ అనుకున్న వారికి కనపడాలి కదండి, కూర్చోండి. మీరు కూర్చున్న దాకా మరి కార్యక్రమం కొంచెం ఆలస్యం అవుతుంటుంది. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు కూర్చోండి. ఫోటోగ్రాఫర్ గారు తప్ప ఇక్కడ ఎవరు దయచేసి వీడియో ఫోటోగ్రాఫర్ గారు తప్ప ఎవరు నిలబడద్దు, మాట్లాడకూడదు. వారు తీసుకొచ్చినటువంటి ఆభరణములు లేకపోతే నిశ్చితార్థములు గుర్తుగా ఏదైతే తెచ్చారో అవి ధరింపజేసి వారు ఆ నిశ్చితార్థములు వారు కార్యక్రమంలో సహకరిస్తారు. దయచేసి వారి కొరకే తీసుకొచ్చినటువంటి మరి నిశ్చితార్థమును గుర్తుగా తెచ్చినటువంటి రింగులు కానివ్వండి, ఆ దండలు కానివ్వండి, ఇంకా
ఏమైనా పెండింగ్స్ ఏమన్నా అనుకున్న కాగితాలు ఏమన్నారు అవన్నీ తీసుకురండి. ఈ లోపల ఈ చూడముచ్చటైనటువంటి ఆ కాబోతున్న జంట కొరకు వారు బాబాయ్ గారు పాట రాశారంట. ఇందాక నుంచి నాకు ఫోన్లోనే అడిగాడు, తగిన సమయం ముందు నాకు ఇవ్వమని. నిర్ణయ సమయం నందు పాట పాడబోతున్నారు. చక్కగా శాంసన్ గారికి సమయం ఇస్తున్నాను. వారు మంచి పాట పాడతారు. ఇక మీదుగా ఒకటి చేయబోతున్నారు కాబట్టి మరి ఒక పాట పాడుకుంటూ ప్రభుని గణపరుచుకుందాం. ఇంత గొప్ప కార్యము చేసినావయ్యా, నీ మేలు ఎన్నడు మరువలేమయ్యా. ఇంత గొప్ప కార్యము చేసినావయ్యా, నీ మేలు ఎన్నడు మరువలేమయ్యా. నిశ్చితార్థముకై సంతోషముకై బంధువులతో ఏర్పాటు చేశావయ్యా. నిశ్చితార్థముకై సంతోషముకై బంధువులతో ఏర్పాటు చేశావయ్యా. ఈ జంటను మెండుగా దీవించుమయ్యా, ఈ జంటను మెండుగా దీవించుమయ్యా. ఇంత గొప్ప కార్యము చేసినావయ్యా, ఈ మేలు ఎన్నడూ మరువలేమయ్యా. ఇంత గొప్ప కార్యము చేసినావయ్యా, ఈ మేలు ఎన్నడూ మరువలేమయ్యా. మన్నాను ఇచ్చావు, ఏలీహు ఎముకలతో జతపరిచావు. మాధురి మన్నాను ఇచ్చావు, ఏలీహు ఎముకలతో జతపరిచావు. చక్కని జంటగా మా ముందు నిలిపావు, నిశ్చయించుటకు ఏర్పాటు చేశావు. చక్కని జంటగా మా ముందు నిలిపావు, నిశ్చయించుటకు ఏర్పాటు చేశావు. ఈ రోజు కోసమేనయ్యా ప్రార్థించి ఉన్నామయ్యా, ఈ రోజు కోసమేనయ్యా ప్రార్థించి ఉన్నామయ్యా, ప్రార్థించి ఉన్నామయ్యా. ఇంత గొప్ప కార్యము చేసినామయ్యా, నీ మేలు ఎన్నడూ మరువలేమయ్యా. దయచేసి ఎవరైనా బయట మరి భోజనం చేసుకోవాలంటే మరి లోపలికి రావాలని ప్రభు పేరట ప్రేమతో కోరుతున్నాను. పరిశుద్ధమైనది ఈ పరిణయము, నిష్కళంకమైనది ఈ కార్యము. పరిశుద్ధమైనది ఈ పరిణయము, నిష్కళంకమైనది ఈ కార్యము. ఇరుడి నోట నీవు నవ్వుచుటకై, సేవకులతో కలిసి దీవించుటకై. ఇరుడి నోట నీవు నవ్వుచుటకై, సేవకులతో కలిసి దీవించుటకై. కోసమేనయ్యా ప్రార్థించి ఉన్నామయ్యా, ప్రార్థించి ఉన్నామయ్యా. ఇంత గొప్ప కార్యము చేసినామయ్యా, నీ మేలు ఎన్నడూ నిశ్చితార్థముకై సంతోషముకై బంధువులతో ఏర్పాటు చేశావు. ఆ రింగులను దేవుడు దీవించి బిడ్డలను పరిశుద్ధపరచునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సుశీలయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. రింగులు మార్చుకొని పోచున్న బిడ్డలను దేవుడు దీవించి ఈ గడియలను బలపరిచి కృప కలిగినట్లుగా బిడ్డలపై ప్రార్థన చేస్తారు. కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల మా ప్రభువానికి వందనాలు. నీ బిడ్డల జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది నా నిశ్చితార్థానికి నైనా తండ్రి, నీ బిడ్డల కొరకే సిద్ధపరిచిన ఈ రింగులను ప్రభు ఒకరినొకరు
అయా చేతులకు వారు పెట్టుకుంటుచుండగా ఈనాటి నుండి ప్రభువా పరిశుద్ధమైన వివాహము జరిగేంత వరకు నీ కృప, నీ కాపుదల, సంరక్షణ ఉంచండి. నీ బిడ్డలను ఇరువురిని కూడా మీరు జతపరచడానికి నీ యొక్క అనాది కాల సంకల్పను బట్టి వందనాలు. పరిశుద్ధపరిచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్థిరమైన ప్రేమ గుర్తుగా ఈ నిశ్చితార్థంలో మాదిరి మన్నాను పెద్దల చేత నిర్ణయించబడిన సమయమున దేవుని సన్నిధిలో వివాహం చేసుకుందని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అందరూ చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ నిశ్చితార్థములో ఎలీహు అనుమిమ్ములను దేవుని సన్నిధిలో పెద్దల చేత నిర్ణయించబడిన సమయమున ఇష్టపూర్వకముగా వివాహము చేసుకుందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామములో ఈ రింగును మీకు ధరింపజేస్తున్నాను. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకూడ నిరూపమ ఫలబుద్ధి నిరూపమ ఫలబుద్ధి నిరూపమ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా ఏం తీసుకొచ్చారు? నక్లీస్, కాస్ట్లీ నక్లీస్ తీసుకొచ్చారు. చప్పుడు కూడా గట్టిగా ఒకసారి చూపించండి, మరి ఒకసారి చూపించండి ఎంత నక్లీస్ తీసుకొచ్చారు. నేను కూడా చూడాలని. కాస్ట్లీ నక్లీస్. ఓకే, మరియమ్మ గారు చెప్తారంట. నేను తీసుకొచ్చారమ్మా కాబోతున్న కోడలికి ధరింపచేయడానికి నక్లీస్ తీసుకొచ్చాను. ఓకే, పేరేంటి? ఏలీ గారు కాస్ట్లీ నక్లీస్ అన్నారు, మరియమ్మ గారు నక్లీస్ అన్నారు. అసలు దేంట్లో చూడాలని ఆశ ఉంది. ఒకసారి తీర్చి చూపించాను గట్టిగా. వీడియో కెమెరా మీరు వాటిలో బంధించండి బాబు, అప్పుడప్పుడు చూసుకుంటాం. కెమెరాలో బంధించాలి చక్కగా. షాలిం, డానియేలు, మోజెస్ అందరూ వేదిక మీదకి వచ్చాడు. సేవకులు ఎవరు బయట ఉన్నా? యశ్దాస్ అయ్య గారు ఉన్నారు కదా, పీటర్ గారు అలాగే మాదిరి మన్నాను ఆస్వాదించడానికి వేదిక మీదకి సేవకులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి పాస్టర్, మరి మీరు ఎక్కితే. అలాగే మరి మేమేం తక్కువ అన్నట్టు చక్కటి భూమి, ఎకరం భూమి చక్కటి గిఫ్ట్గా మరి బాబుకి సంతోషంగా హృదయపూర్వకంగా దానికి సంబంధించినటువంటి మనిషిని ఇస్తున్నారు. చక్కగా ప్రార్థన చేస్తారు శాంసనయ్య గారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు నిజంగా మేము ఎన్నటికీ మరిచిపోలేనిది ప్రభా. ఇరువురిని ప్రేమించి చక్కగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం అభిషక్తులు దైవజనులు శాంసనయ్య గారి ఆధ్వర్యంలో, సేవకుల ఆధ్వర్యంలో ఇంత చక్కగా జరిగించినందుకు మనసారా స్తుతి ఇస్తున్నాము దేవా. కుమారుడను ప్రేమించి అయా వారి అత్తమామగారులు, అయా కుమార్తెను ప్రేమించి వారి అత్తమామగారులు, అయా బిడ్డలకు తెచ్చిన ఈ బహుమానాన్ని బట్టి మనసారా నిన్ను స్తుతి ఇస్తున్నాము నాయన. ఈ ప్రేమ కడవరికి వారిలో ఉందురుగాక. అభిషక్తమైన కార్యాలు బిడ్డల జీవితంలో వివాహం వరకు చక్కగా జరుగును గాక. ఈ కార్యమును నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రేమతో అత్తయ్య గారు, మామయ్య గారు పాపకి నక్లీస్ వేస్తారు ప్రేమతో. మీరు ఎలాంటి మీ దగ్గర నుంచోండి. ఎల్లి గారు చప్పుడు పట్టడం మంచి కాస్ట్లీ నక్లీస్ అంట. గడ్డం కింద పడుతుంది. యేసుపదమయ్య గారు, మార్తమ్మ గారు కూడా
చక్కగా గడ్డం ఏలి గారికి మరియమ్మ గారికి అగ్రిమెంట్ వారు అనుకున్న గిఫ్ట్ని అందజేస్తారు. ఓకే, మీరు తీసుకున్నది ఈ ప్రత్యేక సమయంలో ఇరువురు కూడా మాధురి మన్నా ఎలీహు ఇరువురు కూడా సంతోషకరమైన సమయంలో మరొకసారి నిశ్చితార్థమైన గుర్తులో మనుషులకి ఇది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయం. వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము, వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము. మనుషులకి చేసేను ఈ కార్యము, ఈ జగతి కన్నా ప్రభు చేసేను ఈ కార్యము. మాధురి మన్న నీ చూపులతో మా ఊడిని చెమటలు పెట్టేస్తున్నావు. మా ఊడి చెమటలు పడుతుంది, దయచేసి జాగ్రత్తగా మా ఊడి చెమటలు బట్టి ఒక జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, ఓకే నాన్న, మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీరు వివాహమునకై గడ్డం వారి తరపున కనమాల వారి తరపున అన్ని సమకూర్చి అతి త్వరలోనే ఘనమైన వివాహము ప్రభుకి ఇష్టమైనటువంటి సంతోషకరమైన మహిమకరమైన వివాహము జరిగినట్లుగా సేవకులు అభిషక్తులు పెద్దలు యశ్వ పాస్టర్ గారు నవాహి గారు ఇరువురు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. నీ బిడ్డలు ఇన్ని రోజులు ఎదురు చూశారు నిశ్చితార్థం కొరకు. మీరు నాయన ఈ దినము జరిగించినటువంటి నిశ్చితార్థ కార్యక్రమం ఇంత ఘనముగా బిడ్డలకు ఆశీర్వాదకరముగా మీరు జరిగించినదని వందనాలు చెల్లిస్తున్నాం. మాధురి మన్నాను బట్టి కొందనాలు దీవించున్నాయి. వారి జీవితకాలం అంతా సుఖ సౌఖ్యములతో ఒకరినొకరు అత్తుకుని ఒకరినొకరు లోబడి ఒకరినొకరు ప్రేమించుకుని మీ నామాన్ని మహిమ తీసుకుని చెదురుగాక సహాయం దయచేయండి. వర్తిల్ని అనేకులకు ఆశీర్వాదకరం ముందురుగాక. వారు సుఖ సౌఖ్యములతో వర్తిల్లినట్లుగా మీరు దీవించి ఆస్వాదించమని వారు ముందుంచబడినటువంటి శుభకార్యము వివాహము కూడా అయా మీరు ఘనముగా జరిగించండి. మీ నామానికి మహిమకరముగా అయా బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మా ప్రియులు నీ బిడ్డల యొక్క కుటుంబాన్ని మీరు ప్రేమించి ఇరువురు కుటుంబంలో నుండి వచ్చినటువంటి ప్రియ కుమారుడు ప్రభు ఎలీహును బట్టి అలాగే బిడ్డ మాధురిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఇరువురు జీవితాల్లో ప్రభువా ఇదిగో తండ్రి ఈ రోజున ఒక నూతనమైనటువంటి రోజుగా నిర్ణయించినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి వారు ఇది మొదలుకొని నాయన నిరంతరం ప్రభువా నీ ఆశీర్వాదాలతో ప్రభు వర్ధిల్లే కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి వివాహ గడియలు వచ్చే వరకు కూడా ప్రభువా నీ కంటికి రెప్పవలే కాచి కాపాడమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. ఈ జంటలో ప్రభువా ఇదిగో తండ్రి ఎలాంటి సాతాను యొక్క శోధనలు ప్రవేశించకుండా ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని కట్టి ముడివేయమని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల పక్షముగా కార్యాన్ని జరిగించునైనా ఇది మొదలుకొని ప్రభువా నిరంతరం ప్రభు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఈ రీతిగా ప్రభువా సాగిలు పడేటువంటి కృపా ధన్యత వారికి దయచేసి నడిపించండి. ఇంతవరకు ప్రభు సహాయం చేశాం, ఇక ముందు జరగబోతున్నటువంటి కార్యాన్ని కూడా ప్రభు మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామం అడిగి పొందుకున్నాము తండ్రి. ఆశీర్వాదాన్ని యేసుపాదమయ్య గారు ఆశీర్వదిస్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువచ్చిన మనందరికీ, ప్రత్యేకించి ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిపించుకున్న నా బిడ్డలిద్దరికను సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.
శాంసన్ ఆయన గురించి ఒక మాట నేను చెప్పాలి. ఈ వివాహ కార్యక్రమంలో మొట్టమొదటి కర్త ఎవరయ్యా అంటే దేవుడైతే, రెండవదిగా నా తమ్ముడు శాంసోను ఎంతో పట్టుదల కలిగి ప్రియులు ఏలియా గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ఏదేమైనా నా తమ్ముడు ఎంతో ఈ విషయం ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరపడానికి ముఖ్య కారకుడు నా తమ్ముడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుత్వం. నిజంగా నేను తీసుకున్న బాధ్యత కంటే కూతురి విషయంలో నా తమ్ముడు తీసుకున్నటువంటి బాధ్యత కానీ భారం కానీ ఎంతో ఎనలేనిది. మొత్తంగా అయితే ఈ కార్యక్రమాన్ని క్రమముగా జరిపించడానికి దేవుడు కృప చూపించాడు. మా సహోదరి ఝాన్సీ మేడం గారు, మా సహోదరి ఒకసారి తల్లితో ఆ సహోదరి ఝాన్సీ మేడం గారు కూడా ఏదేమైనా సరే ఈ కార్యక్రమం జరిపించాలన్నటువంటి పట్టుదల కలిగి వీరిరువురు సహోదరితో సహా సహోదరి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఎంతో పట్టుదల కలిగి జరిపించడానికి కృప చూపించారు. నిజంగా దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. సుజీల్ పాస్టర్ గారు, నవ పాస్టర్ గారు, తమ్ముడు శాంసోను, యెషయా పాస్టర్ గారు, యేసుదాస్ పాస్టర్ గారు, ఇంకా అలాగనే యవన సేవకులు షాలెము, మోజెస్, ఇటువంటి మరి మా సేవకులందరూ ఎంతగానో సహకరించారు. ఏ పనైనా వారు ఎంతగానో నాకు అన్ని విషయంలో చేయించారు. మేమున్నామని ముందుకు వచ్చారు వారు. అందుని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొడుకు కోళ్ళ ముందుండి మరి కార్యక్రమం నడిపించడానికి వారు సహాయపడ్డారు. చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రత్యేకంగా లింగబాది విజయరాయి రాట్నాలుకుంట ప్రాంతం నుండి వచ్చినటువంటి మా ఆత్మీయ బంధువులు, మా బావగారు వారి కుటుంబాన్ని బట్టి, మా తరపు నుంచి చేరువచ్చిన సహోదరులు బట్టి, సంఘాన్ని బట్టి మీ అందరికి వందనాలు చెప్తూ, ఎవరైనా ఇంకైనా మా బంధువులను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇంకా భోజనం చేయకపోతే వారి కొరకు సిద్ధపరుచున్నాం. భోజనం చేయండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి కుందన సమర్పణ తక్కువ చెప్పారు. ఈ సమయంలో మొట్టమొదటి దైవ సేవకులు యెషయా పాస్టర్ గారు, నవాబ్ గారు, వారు సత్యమల్లి రావు ఇరువురు కలిసి తర్వాత జనరల్ ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు అబ్రహాము దేవుడా నా యేసయ్యా స్తుతింతును నీ నామమును. అబ్రహాము దేవుడా నా యేసయ్యా మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి
ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి. ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి. ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి. ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం.
జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే